నిజామాబాద్లో ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ను డ్రగ్స్ మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటన మరొక ముందే రంగారెడ్డి జిల్లా యాచారం పరిధిలో అలాంటి ఘటన జరిగింది. యాచారం బస్టాండ్ వద్ద సాగర్ రహదారిపై ఎస్ఐ మధు సిబ్బంది డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మాల్ నుంచి హైదరాబాద్ వైపు వేగంగా దూసుకెళ్తున్న ఓ కారు బారికేడ్ల వద్ద ఆపకుండా వెళ్లేందుకు యత్నిస్తుండగా ఎస్ఐ అడ్డగించారు. మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్ ఎస్ఐని ఢీకొట్టి దాదాపు 500 మీటర్ల వరకు లాక్కెళ్లాడు. ఆ ఘటనలో ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయి. ఓ ద్విచక్ర వాహనదారుడిని సైతం ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. కారును వెంబడించిన పోలీసులు ఖానాపూర్ వద్ద నిందితులను పట్టుకున్నారు. యాచారం బస్టాండ్ దగ్గర వెహికల్ చెకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే క్రమంలో అందాజా ఒక షిఫ్ట్ వెహికల్ మా మీద దూసుకొచ్చింది. ఆ దూసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ గారు రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు. అతను తప్పించుకునే క్రమంలో అతను రక్షణ కోసం ఎమ్మడే బానెట్ మీదకి దిగడం జరిగింది. ఆ డ్రైవరు ఆపకుండా ఆ బానెట్ మీద ఉన్న ఎస్ఐ గారిని ఒక 500 మీటర్ వరకు అట్నే 100 స్పీడ్ తోటి అట్నే ముందుకు తీసుకోవడం జరిగింది. పోయే క్రమంలో ఒక మహిళకు కూడా గాయాలు చేయడం జరిగింది. ఆమె కూడా చెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఆమె అండర్గోయింగ్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మా ఎస్ఐ గారు కింద పడిపోవడం జరిగింది. అతన్ని ఫాలో అయ్యి ఇబ్రాహీంపట్నం దగ్గర పట్టుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడం అనేది ఈ రోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.